అంటే రాయలసీమ గురించి మాట్లాడారు కాబట్టి ఆ పాములు అంటే ఆ ఫ్యాక్షనిజం అనేది ఉందా ఇప్పటికీ? మార్చండి నా ప్లీజ్ నా మీద అన్న. అంటే నేను చెప్తే ఇలా నా సినిమా రూపంలో చెప్పానన్న బాగా నీట్ గా. మా రాయలసీమ అంటే కత్తులు బాంబులు కాదంటే కళాకారులము. సినిమా మొదలైందే మా రాయలసీమలో, పెద్ద పెద్ద మహానుభావులు పుట్టింది మా రాయలసీమలోనే. అది ఎందుకు చెప్పలేకున్నారు మీరు? ఒక సంపుతాన్ని ఆ ఫ్యాక్షనిస్ట్ ఎందుకంటున్నారన్నా? పుట్టింది పెద్ద పెద్ద కవులు, సినిమా మొదలైంది అక్కడ మా సైడేనా, కానీ అవి ఏం చెప్పట్లే. ఓన్లీ ఒకరిని పొడిచినామనుకో అంటే ఎందుకు పొడిచినాడు కనుక్కోవడంలే. ఒక ఆనవాయితీ ఏంటంటే రాయలసీమలో ఆడబిడ్డల జోలికి వచ్చి చంపుతారన్నా. మేము వేసేది ఇక్కడ మా ఆడపడుచులు ఏమన్నా టచ్ చేసినారనుకో మాటలు లేవు, చాలా లేపడాలి అంతే. మా రాయలసీమ అంతే అంతేనా. అందరూ ఏమంటారంటే మేము ఫ్యాక్షన్ బాంబులు కత్తులు అంటారు. మా అంత మంచి వాళ్ళు కూడా లేరు. మేము నమ్మినారనుకో, మీరు నన్ను నమ్మినారనుకో మీకోసం నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా. వీళ్ళంటి వాళ్ళు పిలిస్తే 10 మంది నేను తెలుస్తున్నా, మా సినిమా తెలిసిపోతున్నా. చేతిలో డబ్బులు లేకపోయా అన్ని తెచ్చి పెట్టేసిన సపోర్ట్ దొరుకుతుందంటే ఇంటర్వ్యూలు కష్టపడే వాళ్ళకి ఎప్పటికీ శివ స్టూడియోస్ అనేది ఉంటుంది. లవ్ యూ నా. ఓకేనా? శివ స్టూడియోస్ 100% బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే పులికి ఒకసారి ప్రపోజ్ చేయండి. చెప్పబ్బా. ఐ లవ్ యూ టూ అండి ప్రొడ్యూసర్ గారు. అంటే పులివెందుల మహేష్ అంటే ప్రొడ్యూసరా, డైరెక్టరా, యాక్టరా, సింగరా, అసలు ఏంది? ఆల్రౌండర్. ఆ దుష్టుల తలలతో అమ్మవారికి బలినివ్వు. బజరంగి జై జై బజరంగి, రాక్షస మూకలతో పోరాడే బజరంగే. జై బజరంగి జై జై బజరంగి. రాయలసీమలో పుట్టిన వాడికి ప్రాణం పరుగు వేరు కాదు, రెండు ఒకటే. వీడితోటి పెట్టుకుంటే లంకాధనం, ఓరకుంట మందునంట రావణ కాష్టం. సర్పాలకింక చెల్లును కాలం, చెడును చీల్చి చెండాడే